ఈ ప్రపంచము మరొకసారి ఫ్రెంచ్ విప్లవాన్ని చూస్తుంది అని చెప్పి అనుకోవాలి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ని పాతేయండి. చూడండి ఎంత పెద్ద వార్త. ఒక దేశం యొక్క అధ్యక్షుడిని వాళ్ళ ప్రజలు ఇతనిని పాతేయండి, ఇతను మనకు అవసరం లేదు, లేదా దేశాన్ని విడిచిపెట్టి పారిపో, లేదా మేమే తరిమేస్తాం. సో ఈ స్థాయిలో, అది మోడర్న్ ఈరాలో ఫ్రాన్సులో సో ఇలాంటి ఒక సంఘటన. సో దీన్ని వీళ్ళు ఏమంటున్నారు, ఇంతకు ముందు ఫ్రాన్స్ చరిత్ర ఎప్పుడూ చూడని ఒక విప్లవం. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్లో కూడా ఇంతమంది, చూడండి ఫ్రెండ్స్, సెప్టెంబర్ 10వ తారీఖు ఒక 2 లక్షల మంది ఫ్రాన్సులో రోడ్ల మీదికి వచ్చి వీళ్ళు నిరసనలు తెలిపారు. దేనికి అంటే ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు, వీళ్ళ పాలసీలు నచ్చలేదు. సో ఇవాళ మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాం. అంటే 2 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు అంటే ఇది ఎంత పెద్ద ఈవెంట్ చూడండి. మొన్న యూకేలో 150,000 మంది ఒక ర్యాలీ తీశారు అన్నప్పుడు ఇదే చాలా పెద్ద ఈవెంట్గా అందరూ మాట్లాడుకున్నారు. కానీ సెప్టెంబర్ 10వ తారీఖే 2 లక్షల మంది ఫ్రాన్స్ పౌరులు రోడ్ల మీదకి వచ్చి మాకు వద్దు, ఈ ప్రభుత్వమే వద్దు, సో వీళ్ళ పరిపాలన సరిగ్గా లేదు. మొన్న మాట్లాడుకున్నాం, ఒక దేశము, ఆ దేశం యొక్క నాయకుడు, ప్రజలు సంబంధమే లేకుండా ఉంటున్నారా యూరోపులో? సో ఇవాళ ఫ్రాన్స్ ప్రజలు ఏమంటున్నారు, కాదండి, మేము చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళ పూర్వ ప్రధానమంత్రి మొన్న రిజైన్ చేశాడు. ఏమన్నాడు, మనము అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నాము, త్వరలోనే ఫ్రాన్స్ అనబడే దేశము కుప్పకూలిపోతుంది. చూడడానికి అద్భుతంగా ఉంటుంది, చాలా సాఫిస్టికేటెడ్ అయిన ఒక కల్చర్ అంటారు, మీకు ఎటు చూసినా కూడా రిచ్నెస్ ఇలా అనుకుంటారు. కానీ ఆ ప్రజల జీవన విధానము చూశారు అనుకోండి, కరుడుగట్టిన పేదరికం. సో ఇదే రియాలిటీ. సో అదంతా సెప్టెంబర్ 10 2 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఇమాన్యుయల్ మాక్రోన్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏమీ లేదు ఫ్రెండ్స్, ప్రధానమంత్రులు మీకు 6 నెలలకు ఒకరు, 3 నెలలకు ఒకరు మారిపోతున్నారు. ఈయనేమంటున్నాడు, 2027 వరకు కూడా నేనే ఫ్రాన్స్ అధ్యక్షుడిని, నన్ను ఎవరు కదపలేరు. ఎందుకు కదపలేరు? ప్రజలు తలుచుకుంటే ఎవరు గొప్పండి చెప్పండి. సో ప్రజల తిరుగుబాటు అన్నప్పుడు ఇమాన్యుయల్ మాక్రోన్ కూడా ఇవాళ వణుకుతున్నాడు. ఫ్రాన్స్ని విడిచిపెట్టి పారిపోదామా అన్న ఆలోచనలో ఈయన ఉంటున్నాడు. సో ఇప్పుడు సెప్టెంబర్ 10వ తారీఖు వాళ్ళు ఇచ్చిన హెచ్చరిక, వాళ్ళు జారీ చేసిన ఒక వార్నింగ్, సెప్టెంబర్ 18వ తారీఖు ఈ ప్రపంచము ఎప్పుడూ చూడని ఒక ప్రొటెస్టును చూడబోతుంది. సరిగ్గా సెప్టెంబర్ 18 వచ్చింది. ఏకంగా 8 లక్షల మంది అండి, అఫీషియల్గా అంటే ఫ్రెంచ్ ప్రభుత్వం చెప్పేది 8 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి దీన్నే డే ఆఫ్ రేజ్, రేజ్ అంటే కోపం, అంటే టోటల్గా బ్లాక్ చేయండి, ఫ్రాన్స్నే బ్లాక్ చేయండి, యూ బ్లాక్ ఎవ్రీథింగ్ అని చెప్పి 8 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు అని చెప్తున్నారు. అన్అఫీషియల్గా మీరు చూసారనుకోండి 1 మిలియన్ పీపుల్, 10 లక్షల మంది. అందుకే అంటున్నా, ఫ్రాన్స్ హిస్టరీలో ఇలాంటి ఒక ఈవెంట్ ఎప్పుడూ జరగలేదు. 10 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి, టార్గెట్ అంతా ఎవరు, ఇమాన్యుయల్ మాక్రోన్, వాళ్ళ అధ్యక్షుడు. నువ్వు ఉండకూడదు, నీ పరిపాలన మాకు వద్దు, వెళ్ళిపో. ఇప్పుడు మీరు డేటా తీశారు అనుకోండి, ఈ ఫ్రాన్స్ ప్రభుత్వము యుక్రెయిన్ కోసము 3.8 బిలియన్ యూరోస్ ఖర్చు పెట్టారండి. చూడండి, ఎక్కడో ఎవరికో జరుగుతున్న యుద్ధము, దానికోసం అంటే అమెరికా వాడు చెప్పాడు, నేను చెప్తున్నాను, మన అందరము కలిసి ఫైనల్గా రష్యాను కొట్టాము అంటే ఈ భూభాగాలంతా మనదే, మనము పంచుకుందాము. ఏది, ఆ దేశము కోసరం కాదు, వీళ్ళ ప్లానింగ్. అంటే ఒక ఇమాన్యుయల్ మాక్రోన్ అనండి, యూకే యొక్క ప్రధానమంత్రి, మీకు అలాగే జో బైడెన్ అనండి, మీకు జెలెన్స్కీ, వీళ్ళందరూ వేసిన ఒక బృహత్తరమైన కార్యక్రమం ఏమిటి, మనము యుక్రెయిన్ని పంచుకుందాము, రష్యా ఓడిపోతే అమెరికానే కదా వన్ అండ్ ఓన్లీ సూపర్ పవర్, ఇదే కదా మనకు కావాలి, మీకు నాటో ప్రతి ఒక్క దేశంలో ఉండాలి, ఇలాగ వీళ్ళు కలలు కన్నారు. కానీ అక్కడ జరగడం లేదు. సో 2022 నుంచి కూడా ఈ క్రైసిస్, మెయిన్ ఎనర్జీ కదండి, మీకు గ్యాస్ కావాలి, ఆయిల్స్ కావాలి. సో రష్యా ఎనర్జీ అనేది యూరోప్కి చాలా చాలా ముఖ్యం. అక్కడ అది పోయింది. వీళ్ళు ఏమనుకున్నారు, పుతిన్ లొంగిపోతాడు,
రష్యా ఓడిపోతుంది, మనదే అంతిమ విజయం అని అనుకున్నారు. కానీ ఇక్కడ భారత్, చైనా లాంటి దేశాలు రష్యాతో ఉండడము వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీస్ రష్యాతో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయగలరు? ఏమీ చేయలేకపోయారు. దాంతో ఎనర్జీ క్రైసిస్ అనేది మెల్లమెల్లగా ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, నువ్వు ఎందుకు యుక్రెయిన్కి సపోర్ట్గా ఉన్నావు? మొన్న మనము రష్యాపై యుద్ధము చేయబోతున్నాము, సైన్యము సిద్ధముగా ఉండాలి, మీరు యుక్రెయిన్ వెళ్ళాలి, ఫ్రాన్స్లో హాస్పిటల్స్ అంతా సిద్ధము ఏంటి? వీళ్ళు వెళతారు, యుద్ధము చేస్తారు, సైనికులు గాయాల పాలవుతారు, వాళ్ళని తీసుకొచ్చి నువ్వు హాస్పిటల్స్లో అడ్మిట్ చేసి వైద్యం చేస్తావా? ఎవడండి కోరుకుంటాడు? యుద్ధాలు ఎవరికి కావాలి? ఇప్పుడు నా దేశం మీద యుద్ధము అనేది బలవంతంగా ఎవరో బలవంతంగా తీసుకొస్తున్నారు అనుకోండి, మార్గం లేదు. మనము ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు తీవ్రవాదులు అన్నాం, పాకిస్తాన్ మిలిటరీ అనలేదు. మనకు అవసరం లేదు. యుద్ధము ఎక్కడ చెయ్యాలి, ఎవరితో చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, క్లారిటీ ఉండాలి. అంతేగాని ఎవడో యుక్రెయిన్ ఆ జెలెన్స్కై వాడు చెప్పాడని, అమెరికా చెప్పిందని నీ దేశ ప్రజలను నువ్వు పణంగా పెట్టేసి 3.8 బిలియన్ యూరోస్ ఖర్చు పెట్టి పదండి మనం వెళ్ళి యుద్ధము చేద్దాము, అది రష్యాతో యుద్ధము చేద్దాము అంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? సో ఇది ఒక వ్యవహారం. ఇంకొక వైపు చూసారనుకోండి, యుక్రెయిన్కి తీసుకువెళ్ళి ఇంతంత ఇస్తున్నావు, కానీ నా దేశంలో ఏం జరుగుతుంది? నా ప్రజల కోసం నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళు అడుగుతున్నారు. 8 లక్షల మంది, ఇందులో ఎంతోమంది నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అడుగుతున్నారు, నువ్వు మా పబ్లిక్ సర్వీసెస్ను కట్ చేస్తున్నావు, అలాగే మా పెన్షన్స్ను ఫ్రీజ్ చేస్తున్నావు. చూడండి, ప్రజలు ప్రభుత్వము కోసం ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి మీరు పెన్షన్లు ఇస్తారు కదా, ఆ పెన్షన్స్ని వీళ్ళు ఫ్రీజ్ చేశారండి. అలాగే మీకు పబ్లిక్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ట్రైన్లు అనండి, బస్సులు అనండి, ఎలక్ట్రిసిటీ ఇదంతా ఉంటుంది కదా, వీటిలో అంతా కూడా బడ్జెట్ కట్స్ ఉన్నాయి. అంటే దేశాన్ని నువ్వు ముంచుతున్నావు, దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్నావు, ఒక భారీ కుట్ర పన్నుతున్నావు. కానీ అక్కడ యుక్రెయిన్లో జెలెన్స్కీకి ఏం కావాలో అడిగి నీ దేశంలో ఉన్న వనరులు డబ్బంతా తీసుకెళ్ళి ఇస్తావా? వద్దు, అసలు నిన్ను మేము పాతి పెడతాం, నువ్వు బయట మాకు కనిపించావు అంటే వీ విల్ బరీ యూ అని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. సో దాంతో మీకు మొత్తము ఫ్రాన్స్ అంతా కూడా మరొక ఫ్రెంచ్ విప్లవాన్ని చూసింది. ఆ రోజుల్లో మీకు తెలుసు కదండి, మహారాణి గారు మాకు తినడానికి రొట్టె ముక్క లేదు, వీ డోంట్ హ్యావ్ బ్రెడ్ టు ఈట్ అంటే ఈట్ కేక్స్ అని చెప్పింది ఆవిడ. ఫ్రెంచ్ విప్లవం మీరు చదివే ఉంటారు. వీళ్ళు ఏం చేశారు? ప్రజలు ఆవిడ తలను నరికి ఈట్ గ్రాస్ నౌ అని అన్నారు, గడ్డి తిను, మాకు తినడానికే రొట్టె లేదు అంటే కేకులు తినమంటావా? అయితే నువ్వు గడ్డి తిను. ఇలాగే ఉంటుంది కదండి. ప్రజలు తిరగబడ్డారు, ఒక విప్లవము అన్న తరువాత వాళ్ళని ఎవరు ఆపగలరు? అదే కదా డెమోక్రసీ, ద పవర్ ఆఫ్ పీపుల్, అదే కదండి. సో ఇవాళ ఫ్రాన్స్ ఉదాహరణగా మనం చూస్తున్నాం. అంటే పరిపాలన సరిగ్గా లేదు, ఈ నాయకుల కుట్ర బయటపడింది, సో వీళ్ళు మనల్ని మోసము చేస్తున్నారని తెలిసిన తరువాత ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇలా నిరసనలు, ప్రొటెస్ట్లు అన్నారంటే అది నంబర్ ఎంత? 8 లక్షల మంది అన్నప్పుడు టూ బిగ్ అంటే. సో ఇవాళ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ చెయ్యగలిగింది ఏమీ లేదు, ఏమీ లేదు. మళ్ళీ పోలీసులు అంటాడు, ఫ్రాన్స్ ఆర్మీ ఇదంతా అంటాడు. కానీ రేపు 8 లక్షలు కాస్త 80 లక్షలు అయ్యింది అనుకోండి, అప్పుడు మ్యాక్రోన్ని ఎవరు కాపాడుతారు? ఏ దేశానికి పారిపోతాడు? ఇన్ని నాటో దేశాలు ఉన్నారు కదా, వీళ్ళు ఇతనికి ఆశ్రయం ఇస్తారా? సో వీళ్ళు మళ్ళీ వెళ్ళి యుక్రెయిన్ యుద్ధమని మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారు? అసలు నువ్వు నాటోలో ఎందుకు ఉన్నావని వాళ్ళు అడుగుతున్నారంటే. నాటో అంటే మీ దేశ బడ్జెట్లో ఇంత మొత్తమని మీరు అమెరికాకు కట్టాలి, నాటోకి కట్టాలి. ఎందుకు మేము కట్టాలి? మేము కష్టపడి ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మా యొక్క డబ్బుని తీసుకెళ్ళి అప్పనంగా ఎవడికో అప్పచెప్తే మేమెందుకు ఊరుకుంటాము? ఇక్కడ టీచర్స్ నుంచి మీకు డైలీ లేబర్ నుంచి ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ నుంచి అన్ని వర్గాల వాళ్ళు, మీకు మేధావులు అందరూ కలిసి మాకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ వద్దు అంటున్నారు. మరి ఈ కొత్త రకమైన ఫ్రెంచ్ విప్లవాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ వార్తలు మీరు చూసే ఉంటారు. కానీ ప్రజల యొక్క ఈ కోపాన్ని ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మేనేజ్ చేయగలడా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.